హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కనుక హెచ్డిఎఫ్సిలో ఏదైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ వచ్చింది, సో దానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డ్ బెస్ట్ అనమాట. సో ఇక్కడ హెచ్డిఎఫ్సిలో లేటెస్ట్గా పిక్సెల్స్ అని చెప్పి రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటి పిక్సెల్ ప్లే, ఒకటి పిక్సెల్ గో ఒకటి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు తక్కువ శాలరీ పర్సన్ అయినా కూడా, ఇన్ఫ్యాక్ట్ కేవలం 8,000 శాలరీ కలిగి ఉన్నా కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ మేము ఆఫర్ చేస్తున్నామని చెప్పి ఇవి లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, మరి ఏ వాళ్ళకి ఇవి బెనిఫిషియల్గా ఉంటాయి అనేది ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. గైస్, ఈ పిక్సెల్ ప్లే అండ్ పిక్సెల్ గో క్రెడిట్ కార్డ్స్ యొక్క ఇన్ఫ్యాక్ట్ మీరు అడ్వర్టైజ్మెంట్స్ అయితే చూసే ఉంటారు. సో రీసెంట్గా లాంచ్ అయినాయి కాబట్టి అప్పుడు కూడా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ కొద్దిగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్స్ కోసం. అంటే జనరలైజ్గా అందరికీ బయటికి రాలేదన్నమాట. సో కొంతమందికి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్స్ అప్లోడ్ అయితే ఇస్తున్నారు. సో ఆ వివరాలు ఏంటో అనేది క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా ఏ క్రెడిట్ కార్డ్ లాంచ్ అయినా కూడా సో దాని గురించి డీటెయిల్స్ ఒకసారి కంప్లీట్గా చూసుకోండి. ఫ్యూచర్లో మీకు ఈ కార్డ్ రికమెండ్ అయినట్టయితే మరి అప్పుడు మీరు ఈ కార్డుని తీసుకోవాలో వద్దనేది ఈజీగా డిసైడ్ అయితే అయిపోతారు గైస్. సో అలా కూడా దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ టు ద టాపిక్. గైస్, హెచ్డిఎఫ్సి వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ పిక్సెల్ క్రెడిట్ కార్డ్స్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి చెప్పారు కదా. సో పిక్సెల్ గో తర్వాత పిక్సెల్ ప్లే అని చెప్పి, సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి ఫీచర్ అనమాట హెచ్డిఎఫ్సిలో. అంటే మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ బిల్లింగ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. దాంతోపాటు మనం బ్రాండ్స్ కొన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని మనకు ఏవైతే ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంటే బ్రాండ్స్ యొక్క ప్యాక్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్యాక్ నుంచి మీకు నచ్చినట్టు ఏమైనా 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ ఇప్పుడైతే చూద్దాం. ముందుగా మనం హెచ్డిఎఫ్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినామంటే ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. సో బిల్డ్ యువర్ ఓన్ కార్డ్, సో BYOC అంటున్నారు ఇక్కడ చూస్ కార్డ్ కలర్ కానీ, లేదంటే బిల్లింగ్ డేట్ కానీ, అలాగే ఫేవరెట్ మర్చెంట్స్. సో ఈ 3 ఆప్షన్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంటున్నారు. శాంపుల్ కోసం ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ చూస్ యువర్ కలర్. సో ఇక్కడ మనకి చూడండి POP అని చెప్పి, తర్వాత ICE అని చెప్పి, తర్వాత లిట్. సో ఇలా 3 రకాల కలర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు నచ్చినటువంటి కార్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ని. దాంతోపాటు ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ టు సీ ద ప్రివ్యూ అంటున్నారు కదా. ఇక్కడ మనం పేరు టైప్ చేస్తున్నట్టుంటే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రివ్యూ కూడా కింద మనం చూసుకోవచ్చు గైస్. సో ఏ విధంగా మనకు కనబడుతుందని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. చూసారు, నేను జస్ట్ సింపుల్గా నా పేరుతో ఇక్కడ ఎంటర్ చేస్తాను, ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వచ్చేసింది. సో దీనికి కావాలంటే మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కస్టమైజ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెకండ్ ఆప్షన్ చూజ్ యువర్ ఫేవరెట్ మర్చెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 5% క్యాష్ బ్యాక్, ఇంకోటి 3% క్యాష్ బ్యాక్, ఇంకోటి 1% క్యాష్ బ్యాక్ అనమాట. ముందుగా 5% క్యాష్ బ్యాక్ ఇక్కడ మనం 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అవి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ బ్లింకిట్ కావచ్చు, తర్వాత వచ్చి బుక్ మై షో, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా అయితే మాట్లాడదాం. ఇక థర్డ్ ఆప్షన్ ఇదేంటంటే చూజ్ యువర్ బిల్లింగ్ డేట్. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి బిల్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ సెకండ్ ఇలా మీకు ఏది కన్వీనియంట్గా బిల్ డేట్ అయితే ఉంటుందో, మీరు ఎప్పుడైతే బిల్ పేమెంట్ చేసుకోవాలేమో అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ బిల్లింగ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే పిక్సెల్ ప్లే కార్డ్కి ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, అలాగే పిక్సెల్ గో కార్డ్కి ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయి, అలాగే ఛార్జెస్ ఉంటాయి కూడా ముందుగా తెలుసుకుందాం. గైస్, ఫస్ట్ మనం గూగుల్ పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డ్ అయితే చూద్దాం. సో కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఆల్రెడీ చెప్పాం కదా, కలర్ కానీ, అలాగే మర్చెంట్స్ కానీ, అలాగే ఇక్కడ బిల్లింగ్ డేట్ కూడా ఆటోమేటిక్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే 5% క్యాష్ బ్యాక్ అండ్ చాయిస్ ఆఫ్ ఎనీ 2 ప్యాక్స్ అంటున్నారు. సో 5% క్యాష్ బ్యాక్ మనకి వచ్చే అవకాశం ఎటు ఉంటుంది, కానీ మనం ఏదో ఒక 2 ప్యాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 2 ప్యాక్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మళ్ళీ వాటి యొక్క ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, సో 5% క్యాష్ బ్యాక్ ఇచ్చే ప్యాక్స్ మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఇక్కడ బుక్ మై షో అండ్ జొమాటో అయితే ఉన్నాయి, ఇది ఒక ప్యాక్. అలాగే ఎలక్ట్రానిక్స్ కింద చూసామంటే క్రోమా అండ్ డిజిటల్ రిలయన్స్. ఇక దీంతోపాటు ఫ్యాషన్ చూసామంటే మింత్రా అండ్ నైకా. అలాగే గ్రాసరీలో అయితే బ్లింకిట్ అండ్ స్మార్ట్ బజార్ రిలయన్స్ వాళ్ళది. అలాగే ట్రావెల్ సంబంధించి మేక్ మై ట్రిప్ అండ్ ఊబర్. సో ఈ 5 వచ్చి మీరు ఏమైనా 2 ప్యాక్స్ని 5% క్యాష్ బ్యాక్ కిందకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 3% క్యాష్ బ్యాక్ కింద చూసామంటే 3% క్యాష్ బ్యాక్లో ఎనీ 1 మర్చెంట్. ఇదంతా కూడా గూగుల్ పిక్సెల్ ప్లే కార్డ్ గురించి చెప్తున్నా. మరి దీంట్లో ఏదో ఒక మర్చెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో హెచ్డిఎఫ్సి యొక్క పేజ్ యాప్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే అమెజాన్ సైట్ కావచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్. ఈ 3 మర్చెంట్లోంచి ఏదో ఒక మర్చెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే 3% క్యాష్ బ్యాక్ అనేది వీరు దీంట్లో మీరు స్పెండ్ చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకునేసి అప్పుడు మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. చివరిగా 1% క్యాష్ బ్యాక్ అండ్ ఆల్ అదర్ స్పెండ్స్. వేరే బ్రాండ్స్లో స్పెండ్ చేస్తారంటే మనకు 1% క్యాష్ బ్యాక్ అయితే డామ్స్గా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా గూగుల్ పిక్సెల్ ప్లే గురించి. ఇక దీంతో పాటు 1% ఫ్యూయల్ సర్చార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ చూసారంటే గూగుల్ పిక్సెల్ ప్లే మీరు కనుక ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్టయితే మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీరు 25,000 ఉండాల్సి ఉంటుంది. ఇది గూగుల్ పిక్సెల్ ప్లేక్ అనమాట. అలాగే
మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే 6 lakhs కంటే ఎక్కువ ఐటీఆర్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక ఫీజ్ అండ్ చార్జెస్ అయితే గూగుల్ పిక్సెల్ పేకి 500 రూపీస్ జాయినింగ్ ఫీ ఉంటుంది, తర్వాత 500 రూపీస్ యాన్యువల్ ఫీ ఉంటుంది. ఈ రెండింటిని వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో జాయినింగ్ ఫీ ఎలా వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే మీరు వితిన్ 90 daysలో మీకు కార్డు వచ్చిన 90 రోజుల లోపల అంటే 3 నెలల లోపల ఒక 20,000 ఖర్చు పెట్టారని సరిపోతుంది. 500 రూపాయలు మళ్ళీ మీకు వేవ్ ఆఫ్ అయితే అంటే నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో అడ్జస్ట్ చేస్తారు. ఇక దాని తర్వాత యాన్యువల్ ఫీ ఎప్పుడైతే మీకు వేవ్ ఆఫ్ అవుతుందంటే మీకు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టారంటే సంవత్సరం లోపల ఈ 500 రూపీస్ కూడా వేవ్ ఆఫ్ అయితే చేసేస్తారు గైస్. సో ఈ విధంగా మనం గూగుల్ పిక్సెల్ ప్లే గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే గూగుల్ పిక్సెల్ గో గురించి అయితే మాట్లాడదాం. సో ఇక్కడ సింపుల్గా ఒకటే ఆఫర్ ఉంది గైస్, అదే 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు ఆల్ అదర్ స్పెండ్స్. ఇక 5%, 3% అయితే దీంట్లో లేవు, ఎందుకంటే ఇది మినిమం 8,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు గైస్. అలాగే 1% ఫ్యూయల్ చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఎలిజిబిలిటీ చాలా ఈజీగా ఉంది. 21 years నుంచి 60 years లోపల శాలరీ పర్సన్ అయితే 8,000 శాలరీ ఉంటే సరిపోతుంది. శాలరీ స్లిప్స్ డ్యామ్ సరిగా మీ కార్డ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇక్కడ ఐటీఆర్ అనేది 6 lakhs కూడా చూపించాల్సి ఉంటుంది. ఇక జాయినింగ్ ఫీ చూడండి ఓన్లీ 250 రూపీస్. ఇది ఎలా ఉందంటే హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉంది కదా, సో మనీ బ్యాక్ లేదంటే ఫ్రీడమ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అటువంటి కార్డ్స్ కూడా కేవలం 250 రూపీస్ ఛార్జెస్ అనమాట. దాని ప్లేస్లో ఇది రీప్లేస్మెంట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా బెటర్గా ఆప్షన్స్ ఉన్నాయి. 1% ఫ్యూయల్ చార్జ్ వేవరు, 1% క్యాష్ బ్యాక్. ఇక దీన్ని కూడా వేవ్ ఆఫ్ అయితే పొందవచ్చు. మీరు సపోజ్ 250 రూపీస్ మీకు జాయినింగ్ ఫీ పడిందంటే వితిన్ 90 days లోపల ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఆ 200 రూపాయలు కూడా నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ మీకు అడ్జస్ట్ చేస్తారు. అలాగే మీరు యాన్యువల్ ఫీ 200 రూపాయలు స్పెండ్ చేశారంటే ఇక్కడ ఒక 50,000 కనుక స్పెండ్ చేశారంటే అది కూడా మళ్ళీ మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు గూగుల్ పిక్సెల్ ప్లే అండ్ గూగుల్ పిక్సెల్ గో క్రెడిట్ కార్డ్స్లో ఏదో ఒక క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ ప్రజెంట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు గైస్. సో ఇక్కడ బేజాప్ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అందరికైతే ఇంకా అందుబాటులో రాలేదు. సో ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా వస్తాయి గైస్. సో ఏదైనా క్రెడిట్ కార్డ్స్ మనకు లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ కొంతమందికి మాత్రం టెస్ట్ చేస్తారు, దాని తర్వాత అందరికీ జనరేట్ చేస్తారు అనమాట. అందరికీ ఇక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో కార్డ్స్ మనం ఈజీగా అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి మీరు ఏదైనా కార్డు తీసుకోవాలనుకుంటే అంటే మీరు దీని యొక్క ఆల్టర్నేట్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. హెచ్డిఎఫ్సిలో మనం మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు, లేదంటే ఇక టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఉంది, అది రూపే వేరియంట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ 500 రూపీస్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది అనమాట. దాంట్లో 1% మనకి క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది, అది కూడా యూపీఐ ట్రాన్సాక్షన్కి కూడా. అలాగే మనకి 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఆ కార్డ్ అయితే చాలా ఫాస్ట్ కూడా అప్రూవల్ ఇస్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మనం స్కాన్ అండ్ పే చేసి కూడా చేసుకోవచ్చు. దానికి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా కావాలంటే మీరు ట్రై చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజాప్ అప్లికేషన్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే లేదంటే ఎవరైనా హెచ్డిఎఫ్సి ఆల్రెడీ కార్డ్ అయితే ఉంటుంది కదా, సో వాళ్ళు పేజాప్లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద ఇది వచ్చినట్టయితే అప్లై చేసుకోండి గైస్, మీకు అవసరం అనుకున్నట్టయితే. సో నన్ను అడిగినట్టయితే ఇది ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ చాలా బేసిక్ లెవెల్ కార్డ్స్ అనమాట. సో ఎవరికైనా క్రెడిట్ కార్డ్స్ లేవు అనుకున్నట్టయితే మాత్రం అప్లై చేసుకోండి. లేదు మనకి దీనికంటే ఏమైనా ఆల్టర్నేట్స్ చూపించాను అంటే సో ఆల్టర్నేట్స్ ఒక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లైక్ యాక్సిస్ ఒక అమెజాన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే అమెజాన్ పే యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. సో ఇలా కొన్ని మంచి కార్డ్స్ యొక్క అలాగే ఎస్బీఐలో తీసుకున్నట్టయితే ఎస్బీఐ యొక్క సింప్లీ క్లిక్, సింప్లీ సేవ్ ఇలా కార్డ్స్ అయితే బెటర్గానే ఉంటాయి. వాటి అన్నిటి జాయినింగ్ ఫీ కేవలం 500 రూపీసే. ఇవన్నీ కూడా వీటి ఆల్టర్నేట్స్ అని చెప్పుకోవచ్చు. వాటికి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కావాలంటే అప్లై చేసుకోండి గైస్. సో ఓవరాల్గా ఇది అనమాట హెచ్డిఎఫ్సి నుంచి మనకు లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి పిక్సెల్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్. సో డామ్స్గా మీకు యూజ్ అయింది అనుకుంటాను. ఈ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు మీకు అర్థమై అనుకుంటాను తీసుకోవాలని చెప్పి. సో తీసుకోవాలనుకుంటే లింక్ ట్రై చేసుకోండి, లేదనుకుంటే ఆల్టర్నేట్స్ ట్రై చేసుకోండి. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటారు, నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.